తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలికంగా ఎక్కువ లాభాలందించే ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు రైతులకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కపిలేశ్వరపురానికి చెందిన సర్వే సాయి ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జీఎం వీరభద్రరావు అధికార ప్రతినిధులు, ఉద్యాన శాఖ అధికారులు రైతులకు ఆయిల్ ఫామ్ సాగు ఉపయోగాలు, మార్కెటింగ్ తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. వరదల వల్ల వరి, అరటి పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారని, ఇకనైనా ప్రత్యామ్నాయ పంట సాగుపై అన్నదాతలు దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. అన్ని విషయాలు కూడా చాలా విపులంగా రైతాంగాన్ని ఇంకా రైతులు చూడటే బాగుండేది. నేను అనుకున్నంత స్థాయిలో ఇంకా రైతులు అటెండ్ కాలేదు. ఇది ఒక మంచి కార్యక్రమం ఈనాడు అంకంపాలెం గ్రామం దగ్గర ఏర్పాటు చేసుకోవడం, అందరూ మనకి పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ రైతుల యొక్క పరిస్థితి అందరికీ తెలుసు. రైతులు నిలబెట్టుకుంటేనే గ్రామాలు బాగుంటాయి, రైతు బాగుంటేనే అన్నీ బాగుంటాయి. దానికి తగ్గట్టుగా అనేక రకాలైన ఆటుపోటుతో రైతాంగం ఇక్కట్లో బలవుతూ ఉంది. సాంప్రదాయ పంటలతో మనం ముందుకెళ్తూ ఉన్నాం. కొంచెం వినూత్నంగా మనం కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా ఈనాడు